ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది యూట్యూబ్లో. ఆ వీడియో ఎవరు చేసిండ్రయ్యా అంటే అలిగియా డేవిడ్ అనే ఒక వ్యక్తి. ఆ పెద్ద మనిషి ఎవరయ్యా అంటే 1972 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 52 ఏళ్ళ నుంచి అమెరికాలో స్థిరపడ్డటువంటి ఒక ఎన్ఆర్ఐ, న్యూజెర్సీ రాష్ట్రం. అయితే ఆ పెద్ద మనిషి ఏం చెప్తుండయా అంటే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు యనుమల కొండాల్ రెడ్డి అనే వ్యక్తి మరి గతంలో ఈ పెద్ద మనిషి దగ్గర $58,500 అప్పు కింద తీసుకున్నాడు. ఆయన కొండాల్ రెడ్డి ఆయన భార్య వచ్చి కాలా వెళ్ళబడి బతిమలాడి, నేను ఒక కొత్త దందా మొదలు పెట్టబోతున్నా, నాకు ఒక $58,500 కావాలి అని అంటే, వాళ్ళని చూస్తే జాలేసి ఆ పెద్ద మనిషి మరి అప్పు కింద ఇచ్చి ప్రామిసరీ నోట్ రాయించుకొని మరి ఇన్స్టాల్మెంట్స్ లలో డబ్బులు పే చేస్తా అంటే నమ్మి ఇచ్చిండంట. ఆ నమ్మి ఇవ్వడంతో పాటు కొన్ని చెక్కులు కూడా ఇచ్చిండంట. మరి చెక్కులు తీసుకుపోయి పెద్ద మనిషి బ్యాంక్ లో వేస్తే అన్ని బౌన్స్ అయిపోయింది. అంటే చూడుండ్రి ఎంత పెద్ద మోసగాడి కొండాల్ రెడ్డి అనే వ్యక్తి. ఆయనతో మోసపోయిందని తెలుసుకున్నాక పెద్ద మనిషి అలిగియా డేవిడ్ అనే వ్యక్తి ఏం చేసిండయా అంటే, న్యూజెర్సీ సుపీరియర్ కోర్టుకు పోయి ఒక కేసు ఫైల్ చేసింది, క్రిమినల్ కేసు. నన్ను మోసం చేసి ప్రామిసరీ నోట్ రాసిచ్చి నాకు $58,000 నా దగ్గర తీసుకొని చెక్కులు ఇస్తే, ఆ చెక్కులు తీసుకుపోయి బ్యాంక్ లో వేస్తే బౌన్స్ అవుతున్నాయి, నాకు న్యాయం చేయండి అని కోర్టు దగ్గరికి పోతే, కోర్టు ఆయన వాదోపవాదాలు విన్నాక ఖచ్చితంగా ఇది మోసమే అని చెప్పేసి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి కొండాల్ రెడ్డి మీద. అప్పటికే కొండాల్ రెడ్డి అనేటోడు అమెరికా వదిలిపెట్టి ఇండియా జారు. ఆడ పోయిగా చిల్లర మల్లర దందాలు చేసుకుంటా రియల్ ఎస్టేట్ మాఫియాలలో ఏళ్లు పెట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న పేరు చెప్పుకొని హైదరాబాద్ చుట్టుపక్కల లిటిగేషన్ ల్యాండ్ల మీద ఆర్టీఐ యాక్ట్ వేస్తూ మరి అట్లా తద్వారా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా పెట్టి పోషించి అక్రమ సంపాదనకి దారి తీసింది. అయితే ఇక్కడటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాడు, ఆ కొండాల్ రెడ్డి అనే వ్యక్తి రేపటి రోజున ఎప్పుడు అమెరికాలో అడుగు పెట్టినా గానీ న్యూజెర్సీ పోలీసులు అతన్ని తీసుకుపోవడం గ్యారంటీ, తీసుకుపోయి జైలు వేయడం గ్యారంటీ అంటున్నారు. ఒకసారి ప్రజలు గమనించండి, రేవంత్ రెడ్డి ఆల్రెడీ గతంలోనే చెర్లపల్లి జైలుకు పోయి శిపకుడు తిన్నటువంటి చరిత్ర గలటువంటి ఘనాపాటి. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి బౌన్స్ అయినటువంటి కేసులలో, అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి కేసులలో జైలుకు పోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి ఇంకో తమ్ముడు యనుమల జగదీష్ రెడ్డి అని 15 రోజుల కిందనే స్వచ్ఛ భయ్యా అనే ఒక కంపెనీ పెట్టి మరి అదే కంపెనీతోని, ఇండియాలో పెట్టినటువంటి కంపెనీతోని అమెరికాకి ఒక బినామీ నా కొడుకుని తీసుకొచ్చి ఆ బినామీ నా కొడుకుని ఒప్పందం చేయించండి, 1000 కోట్లు మేము పెట్టుబడి పెడతాం తెలంగాణలో. అసలు నాకు అర్థం కాదు, 15 రోజుల కింద పెట్టినటువంటి కంపెనీలో 1000 కోట్లు పెట్టుబడి నుండి వచ్చింది. అది కేవలం రేవంత్ రెడ్డి యొక్క నల్లధనం, బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని ఇప్పుడు వైట్ చేసుకోవడానికి మరి పెట్టుబడి రూపంలో తెలంగాణలో పెట్టుబడి పెడతారంట, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారంట. అంటే అంత అమాయకులుగా పంపిస్తారు మీకు ప్రజలేమన్నా నాకు అర్థం కాదు. అంత దొంగ చరిత్ర, దొంగన కొడుకులు వీళ్ళ కుటుంబం అంతా. రేవంత్ రెడ్డి, కొండాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తుల్లాగా తయారై తెలంగాణ భూములని, తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ వనరులన్నిటి మీద కూడా పందికొక్కుల్లాగా పడి దున్నపోతులాగా మేస్తుండ్రు. తెలంగాణని నిట్ట నిడువులా దోచుకుంటుండ్రు, సర్వనాశనం చేస్తుండ్రు. ఇప్పటికైనా జనాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి దొంగలకి, ఇటువంటి లూటర్స్ కి, ఆల్రెడీ కేసుల్లో ఇరుక్కున్నటువంటి నేర చరిత్ర గలటువంటి సన్నాసులకి మనం తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పి ఎంత పెద్ద ఘోరమైన తప్పిదం చేసినామో ఒకసారి ఆలోచించుకోవాలి. అటు జగదీష్ రెడ్డి అనేటోడు కంపెనీలు పెట్టి మోసం చేస్తాడు, ఇటు కొండాల్ రెడ్డి అనేటోడు ఆర్టీఐ యాక్ట్ వేసుకుంటా హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కబ్జా పెడతాడు. ఇక అన్నగాడికేమో ఇక ముఖ్యమంత్రి పదవి ఉండనే, వాడికి ఆడిందే ఆట పాడిందే పాట, ఎడం చేత్తో దోసుకుంటే కుడి చేత్తో దోసుకుంటే మొత్తం తెలంగాణని నిట్ట నిలువుడా భ్రష్టు పట్టిస్తుంది. ఇలా పెట్టుబడులు అని చెప్పి మొన్న దావోస్ పోయి తెలంగాణ పరువు తీసిండు, వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడి. అమెరికాకు వచ్చి ఇలా బోగస్ కంపెనీలు అన్నిటితోని అగ్రిమెంట్ చేసుకుంటుంది. నేషనల్ మీడియా ఇలా పసిగట్టింది. ఇలా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని బట్టబయలు చేసిర్రు, ఇజ్జత్ తీస్తురు. సిగ్గుండాలి తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీయడానికి. రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా. నీ ముఖానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవు, నువ్వు రైతులకు మాట ఇచ్చినటువంటి రైతు భరోసా ఇవ్వవు, దళితులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 12 లక్షలు ఇవ్వవు, మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 ఇవ్వవు, వృద్ధులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 4000 రూపాయలు ఇవ్వవు. ఎవ్వరికి ఏం చేయవు. అన్ని డొల్ల మాటలు, అబద్ధ హామీలు ఇచ్చి ఇలా కుర్చీలో కూర్చొని ఒక సామంతు రాజులాగా నీ వెనకాల నీ తమ్ముళ్ళందరూ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జలగల్లాగా సర్వనాశనం చేస్తుంది. ప్రజలు గమనించిన ఇది. ఎందుకంటే ప్రాంతం వాడు మోసం చేస్తే ఇదే ప్రాంతంలో బొందబెట్టాలని కాళోజీ గారు చెప్పినటువంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజులలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బొందబెడితేనే తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, పీడ విరగడైపోతుంది. జై తెలంగాణ.